నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలోకి నెల్లూరు సిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం 37వ డివిజన్ కార్పొరేటర్గా శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్తో పాటుగా మరో ఇద్దరిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి నారాయణ. నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసులో వైపు ఉండగా శ్రీనివాస్ యాదవ్ టీడీపీలోకి రావడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డికి శ్రీనివాస్ యాదవ్ చాలా సన్నిహితుడంటూ కూడా తెలుస్తోంది. ఇప్పుడు నెల్లూరులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు మేయర్ మీద అవిశ్వాసం ఉంది. ఈ సందర్భంగా మొన్న ఒక 5గురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలో గతంలో వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ వైసీపీలోకి రావడం, అప్పుడు జరిగినటువంటి గందరగోళం మనం చూసాం. ఒక కార్పొరేటర్ని అరెస్ట్ చేయడం, ఆ విషయంలో కూడా వైసీపీ చాలా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఒక పెద్ద డ్రామా నడుస్తుంది అక్కడ. ఈ సమయంలో ఇప్పుడు ఇలా శ్రీనివాస్ కూడా పార్టీ మారడంతో, టీడీపీలోకి వెళ్ళడంతో వైసీపీని వీడి అసలే కొద్దిమంది కార్పొరేటర్లు ఉంటే వైసీపీకి ఇప్పుడు వాళ్ళలో కూడా కీలకమైన వ్యక్తులు వెళ్తున్నారు. అండ్ శ్రీనివాస్తో పాటు మరికొంతమంది కూడా వెళ్ళే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది.